అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత. ఈరోజు నేను స్కూల్ యూనిఫామ్ కుడుతున్నాను. ఎలా కట్ చేసుకోవాలి కలర్ నెక్ అనేది కూడా నేను చూపిస్తాను. యూనిఫామ్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఈసారి. నేను ఇది ఆది మెజర్మెంట్ అండి. చూడండి ఈ టాప్ ఎలా ఉంటే అలానే కుట్టమని చెప్పారు. చూడండి నేను మెజర్మెంట్ ఊరికి అందాజుగా ఇంత వేసుకున్నాను. ఈ పొడవుకి ఇక్కడ వరకు సరిపోతుంది. కుట్టలేక ఎడ్జికి వదిలేసి నేను ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. జతలు కన్నా ఇచ్చారంట, కానీ ఈ సైజుకి వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సైజుకి వచ్చేసి 4 టాప్లు అయితే ఇది డబల్ ఫోల్డింగ్ ఉందండి. ఓపెన్స్ అన్ని ఇటు సైడ్ వచ్చేలా, మడతలు ఇటు సైడ్ వచ్చేలా వేసుకోవాలి. ఇలా అంటే ఎక్కడైనా ముడతలు ఉంటే అది సరిగా అయిపోతుంది. ఇలా ఉంది కదండి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకొని టాప్ వచ్చేసి ఇప్పుడు బయట డ్రెస్ కుట్టించాలంటే చాలా కాస్ట్ అండి. మనం ఇంట్లో మిషన్ ఉందంటే సరిపోతుంది. ఇలా చూసేసుకొని చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని తిరిగేసుకొని ఇలా మిడిల్కి మడత పెట్టి ఈ డ్రెస్ అనేది ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. దీనికి లైనింగ్ అనేది ఏముండదు కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది. చూడండి నేను ఇటు సైడ్ ఈక్వల్గా ఉండడానికి కట్ చేస్తున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా చూడండి ఈక్వల్గా. మనం ఫస్ట్ ఎంత వదులుకోవాలంటే ఖర్చుల కోసం హాఫ్ ఇంచు వదులుకుంటే పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోండి. హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ ఆది డ్రెస్ అనేది పెట్టండి. చూడండి మీకు గీత కనిపిస్తుందా? నేను ఇక్కడ నుంచి షోల్డర్స్ లో కుట్లు వేసింటారు కదా, ఆ ఎడ్జ్లకి పట్టేసుకోండి. అలా పట్టేసుకొని కిందకి ఎంత వరకు వస్తుందో చూసుకోండి. చూడండి నేను కుట్లకి హాఫ్ ఇంచు వదిలేసుకొని ఆ తర్వాత కిందికి పెట్టేసుకున్నాను. కింద చూడండి ఇక్కడ వరకు వచ్చింది. కింద కుట్లలోకి మడవడానికి 1 ఇంచు వరకు వదిలేస్తున్నాను నేను. 1 ఇంచు చక్కగా ఒకే లైన్ వేసేసుకోండి. ఆ తర్వాత ఈ వెడల్పు ఎక్కడ ముడతలు లేకుండా డ్రెస్ అనేది నీట్గా సరి చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోండి. సంక భాగం కూడా ఇలానే వేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి సంక భాగం, షోల్డర్ ఇది హాఫ్ ఇంచు లోపలికి. నేను కాలర్ నెక్ పెడదాం అనుకుంటున్నానండి. ఒకటి కాలర్ నెక్, ఒకటి నడుము దగ్గర ఓపెన్స్ వచ్చే దగ్గర కుట్లు ఉంటాయి కదా, అక్కడి వరకు ఇలా ఒక గీత వేసుకోండి, అడ్డు గీత. తర్వాత ఓకే తీయండి. ఇంత ఎక్స్ట్రా వదులుకున్నాను. ఇది దీని చక్కగా ఎందుకు వేసుకున్నాను అంటే ఓపెన్స్ ని మడవడానికి. సో కింద ఆల్రెడీ మనము ఎక్స్ట్రా వదులుకున్నాము. నేను దీంట్లో 2 టాప్లు ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఓపెన్స్ నేను ఖర్చు వేసుకోవడానికి వచ్చేసి ఇలా షేప్ తీస్తున్నాను. సో అది కట్ అవ్వడం లేదు. నేను సింగల్ చూపిస్తాను. 2 టాప్లు అండి. ఇదొక టాప్ అండి. నేను కాలర్ నెక్ అని చెప్పాను కదా, ఇది కూడా సపరేట్ చేసేసుకోవాలి. దీంట్లో చూడండి డబల్ ఉంది, ఇది కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కాలర్ నెక్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది సెట్ చేసుకోండి. చూసేసుకొని బ్యాక్ దానికి హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో 2.5 మెడ, బ్యాక్ దానికి హాఫ్ ఇంచ్ మాత్రమే అలా కట్ చేసుకోవాలంటే. ముందుకు 4 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇది కూడా కాలర్ నెక్. సేమ్ దీని మాదిరి దానికి కూడా రౌండ్ అనేది తీసేసుకోండి. నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. 1 ఇంచ్ అంతా కుట్లలోకి మడవడానికి వదిలేసుకొని అక్కడి నుంచి ముందుకి కచ్చ వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ రెడ్ గీత కనిపిస్తుంది కదా, ఇది యూనిఫామ్. ఆ రెడ్ గీత మీద చక్కగా వేసుకుంటాను. చూడండి
ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను కదా, ఇదే హ్యాండ్ అదండి. నేను ఎందుకంటే ఎక్స్ట్రా వదులుకున్నాను. తర్వాత మనకి ఎంత కావాలో అప్పుడు కుట్టేటప్పుడు పెట్టుకొని కుట్టచ్చు. ఎందుకంటే కొత్త వారి కోసం చాలా ఉపయోగం ఉంది. అంత కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి క్లాత్ మిగలదు. ఇప్పుడు ఎక్కువ వదిలేస్తున్నాం అంటే ఆ తర్వాత సేఫ్గా ఉంటుంది. అనేది ఇంతకుముందు మడత వేసుకున్న హోల్డింగ్లో తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ప్యాచ్ పడతాయని చెప్పేసి నేను ఇలా ఇంకొక విధంగా అదే యూనిఫామ్ క్లాత్ని ఇంకొక విధంగా మడత పెట్టి ఇదిగోండి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఎటువంటి అంటే తక్కువ అనేది రాదనమాట. సో నేను ఎడ్జ్ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను పైన దీనికి కూడా వదిలేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి కూడా నేను కుట్టడానికి ఇక్కడ వదిలేసాను. ఇలా పట్టేసుకొని మార్కర్తో ఇక్కడ వరకు గీత అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను వేసిన విధంగా గీత అనేది వేసేసుకొని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ ఇచ్చినారనమాట. క్లాత్ చూడండి 1 ఇంచు వరకు వదులుకున్నారు. సో మనం ఎక్కువ ఇడుచుకోవాల్సిన పని లేకుండా అది ఎక్కడి వరకు అయితే ఉందో ఇటు సైడు చూసుకోండి, ఇటు సైడు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇటు సైడు 2 ఈక్వల్గా పెట్టేసుకోవాలి. క్లాత్ కూడా ఎక్కడ మడత లేకుండా నీట్గా అనుకోవాలి. ఆ తర్వాత ఇది ఎక్కడి వరకు అయితే ఉందో ఆ ప్యాంటు అక్కడి వరకు కింది వరకు వేసుకోవాలి. చూడండి నేను గీత గీసిన విధంగా ఇక్కడ పన్నా కోసం నేను 2 ఇంచులు 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 2 ఇంచులు ఎక్స్ట్రాగా వదులుకుంటున్నాను. చూడండి ఇక్కడికి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాంట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. చూడండి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సైడ్ కుర్చీలు వచ్చేలా చూసుకోవాలి. దీన్ని ఇలా హోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఇదండి లోపలికి ఫోల్డ్ చేయడానికి ఇది పన్నా వచ్చింది కాబట్టి దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఫినిషింగ్ కనిపించాలంటే మర్చుకోవాలన్నమాట. దీన్ని లోపలికి మర్చుకోవడానికి 2 ఇంచులు వదిలేసుకుంటున్నాను ఇక్కడ లాడ కోసం. ఇక్కడ నుంచి అది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు పెట్టేసుకోండి. సో నేను కుట్టలేకపోతే కాబట్టి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా నడుచుకుంటే ప్యాంట్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏం మడవాల్సిన అవసరం లేదండి, పన్నా కాబట్టి మనకేమంటే ఇలా పీసులు కనిపించకూడదు అనుకుంటే ఇలా హోల్డ్ చేసి ఇలా కుట్టుకోవచ్చు. సో ఇలాగైనా ఇలాగండి ఇది ప్యాంటు. చూడండి ఇది ప్యాంట్ పీస్ అండి. ఇంకొక ప్యాంట్ కూడా సేమ్ టు సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఓ నాకు ఒక బ్లౌజ్ ఇవ్వగలుగుతావా ఒకసారి? ఎప్పటికే సాయంత్రానికి కానీ పొద్దున అది కావాలా?